వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రెండో రోజు క్యాంపు కార్యాలయంలో ఆయన వద్దకు వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులతో మమేకమవుతూ ఉన్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం మనం పులివెందుల్లో ఉన్నటువంటి క్యాంపు కార్యాలయం వద్ద జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వచ్చినటువంటి ప్రజలు, అభిమానులు వైఎస్ఆర్ సిపి శ్రేణులతో ఒక్కొక్కరుగా లోపలికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఈ యొక్క రాయలసీమ నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలంతా కూడా ఒక్కొక్కరుగా వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి వారి యొక్క కష్ట నష్టాలన్నీ కూడా, బాధలన్నీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కలిసి వచ్చారు కదా, ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట అన్నారు, అబద్ధాలు చెప్పము, ఎప్పటికైనా నీతి నిజాయితీగా పనిచేయాలా, పరిపాలన చేయాలా. చంద్రబాబు మాదిరి రుణమాఫీ అవి మేము అదే అడిగినాను. రైతు 90% బాగుపడలేదు, రైతు రుణమాఫీ ఒకటి చేయనా అని చెప్పినాను. కాకపోతే ₹1,00,000 చెప్పమని అడిగినా కానీ నేను అబద్ధాలు చెప్పలేను, ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో కానీ 60 లక్షలే ఉంటుంది, 30 చేస్తాను. మనం అట్లా చెప్పలేము. నీతి నిజాయితీ నిలకడగా నిదానంగానే తెలుస్తుంది. మనకు గుర్తిస్తారు జనాలు. అది ఒక్కటి చెప్పినాడు, నీతి నిజాయితీగానే పరిపాలన చేయాలని చెప్పినాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చినారు పెద్ద, ఏమనిపిస్తుంది? గోరంట్లో జగన్మోహన్ రెడ్డిని చూడాలని అవమానంతో మేము ఇక్కడ పులివెందులకు వచ్చినాం. ఇంకా కలిసాము. మొత్తం రాయలసీమ 4 జిల్లాలు, కర్నూలు కావచ్చు, అనంతపురం జిల్లా కావచ్చు, ఇది చిత్తూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు, రాయలసీమ 4 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు తరలి వచ్చాయి. మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసి ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారు? బాల్ కింద పడింది, మరీ అంత వేగంగా లేస్తుంది. అందరూ మోసం చేసినారు, ప్రజలు ఎవరు మోసం చేసినలే, చేసేవాళ్ళు చేసినారు. ముందు ఇంకా ఇక్కడ చూస్తేనే తెలుసుకోవాలా మీరు, ఇది విజయమా విజయం కాదా అని. 4 సంవత్సరాలు ఓపిక. సింహం ఎన్ని రోజులు ఉన్నా కానీ మాంసమే తింటుంది, ఇంకేదో తినదు. ఇది అంతే జగనన్న. సింహం ఎప్పుడు సింగలే ఉంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా, వీరంతా కూడా పెద్ద ఎత్తున ఎండను సైతం లెక్క చేయకుండా వారంతా కూడా కలిసేందుకు ఇక్కడ తరలి వచ్చారు. ఈ నేపథ్యంలోనే వారి యొక్క కష్ట నష్టాలు, సాధక బాధలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరంతా కూడా ఎంతో కష్టపడ్డారు పార్టీ కోసం. ఈరోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు, కలిసి ఉన్నారు. ఏమని చెప్పున్నారు? పిల్లప్పటి నుంచి చేసినాము, దానికి ఇప్పుడు కూడా మాకు ప్రతిఫలం ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు పోయినా, కాకపోతే ఒక 4 సంవత్సరాలు ఓపిక పడతాం. మన ఇంట్లో మనం పని చేసుకుంటూ బతుకుతాం. మళ్ళా ఆ తర్వాత వచ్చే పరిణామాలు మళ్ళీ ఇది. కలిసారు, ఏమని చెప్పినారు? ఆయన చెప్పినాడు, మనం అందరి కోరికలు ఆయన తీర్చలేడు. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగాలేనప్పుడు మనం ఆయన అడగడం కూడా పొరపాటే. ఆయన అండదండలు మాకుంటాయి, మా అండదండలు ఆయనకుంటాయి. అన్న ఒకటే మాట చెప్పినాడు, నీతి నిజాయితీగానే పరిపాలన చేయాలా అని చెప్పినాడు. అబద్ధాలు ఆడే వ్యక్తిత్వం కాదంట అందరు మాదిరి. నీతి నిజాయితీ కానీ అంత చెడ్డ పేరు అయితే భిన్న జనాలు లేకపోతుంది. నీతి నిజాయితీ అంత లేట్ పోతుంది. అప్పుడు గుర్తిస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చే 29లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. జై జగన్, జై జగన్. అభిమానాన్ని ఏం చేయలేరు వాళ్ళు. ఒక కార్యకర్తకు ఇబ్బంది పెడతారు తప్పితే జగన్ అభిమానాన్ని ఏం చేయలేరు. 29 జగనన్న సీఎం, 34 జగనన్న సీఎం, జగనన్న దించినారు వాళ్ళు. వాళ్ళు మోసం చేసి కూటమి కట్టి కుట్రలు పని వాళ్ళు జగనన్న మోసం చేసి ఇది చేసినారు అంత తప్ప జగనన్న అభిమానాన్ని వాళ్ళు తుడిచిపెట్టలేరు. ఎప్పటికీ ఎలాగో ఎప్పటికీ ఇట్లే ఉంటుంది. జగనన్న దగ్గర అభిమానం అయితే ఇట్లా ఉంటుంది. వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. కార్యకర్తలకు ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకా రెట్టింపు అవుతుంది. వాళ్ళు ఎంత ఇబ్బంది పెడితే అంత రెట్టింపు అవుతుంది తప్ప వాళ్ళు ఏమి చేయలేరు. కార్యకర్తలు మాత్రం ఏం చేయలేరు వాళ్ళు. ఇది మాత్రం సత్యం. కార్యకర్త కూడా భయపడద్దండి. జై జగన్, జగన్. మీరు ఎక్కడి నుంచి వచ్చున్నారమ్మా, ఏమని చెప్పారు? కలిసారు? జమ్మలమడుగు నుంచి వచ్చినాం సార్. మేము జమ్మలమడుగు నుంచి 14th వార్డు నెహ్రూ నగర్, అక్కడ నుంచి వచ్చినాం సార్. నా పేరు సంగీత. మేమైతే జగనన్న ఖచ్చితంగా ఈసారి సీఎం అవుతాడు అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు అవనివ్వండి, అభివృద్ధి అవనివ్వండి, అన్నీ బాగా జరిగినాయి. కానీ ప్రజలు ఎందుకు ఇట్లా మొగ్గినారంటే ఆయన చెప్పేదన్నీ అబద్ధాలు, దానిల కోసమే మొగ్గినారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, ప్రజలకి. కానీ ఇప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలందరం కష్టపడి పనిచేసి, వాలంటీర్లు వద్దు సార్, ఇంకా వాలంటీర్ లేకుండా మేము కష్టపడి పనిచేసి కార్యకర్తలు అనేది జగనన్నకి ఎట్లా మంచి గెలుపు ఎట్లాడిస్తామో ఈసారి నిరూపించుకుంటాం మేము. కష్టకాలంలో మరింత అండగా నిలిచేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు, కలిసి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని చెప్తూ ఉన్నారు?
సార్ నాకు సొంత మిల్లు లేదు సార్. సొంత మిల్లు ఇచ్చింది జగన్ సారు. చంద్రబాబు ప్రభుత్వం నాకు రాజశేఖర ప్రభుత్వంలో మాకు ఇల్లు వచ్చింది, స్థలం వచ్చింది. నా ఇంట్లో పరిస్థితి బాగాలేక స్థలం అమ్ముకుని ఇబ్బంది పడినాం. కానీ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చి స్థలం అమ్ముకున్నాము. జగన్ సార్ ప్రభుత్వంలో ఇల్లు వచ్చింది. ఆయన ఇచ్చిన డబ్బులతోనే ఇల్లు కట్టుకున్నాను. సొంత ఇల్లు ఉండేది నాకు. ఆయన పుణ్యాన్ని పుట్టింది. ఒక్కసారి ఆయన కాలు పట్టుకుని ఒక ఫోటో దిగి నేను మా అమ్మకు మా నాయన చూపించాలని ఇంత దూరం వచ్చేసారు. కడప జిల్లా నెహ్రూ నగర్. సొంత మిల్లు నాకు లేదు సార్. సొంత మిల్లు ఆయన పుణ్యానే వచ్చింది నాకు. నన్ను ప్రతి ఒక్కరిని కొంపలేరనేరు, నన్ను కొంపలేనారు. నాకు ఇల్లు ఇచ్చిన దేవుడు సార్ జగన్ సార్. ఆయన కాలు పడి ఒక ఫోటో దిగుతారు సార్. ఎవరు సాయం చేయలేదు సార్. వచ్చే సట్టంతా తడిచిపోయి చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. మళ్ళీ వచ్చాను సార్. ఒకసారి ఆయన ఫోటో దిగాలి నాకు ఆశగా ఉంది సార్. అంతే సార్. జగనన్న సంక్షేమ పాలనలో లబ్ధి పొందినటువంటి అభిమాని, గుండెలు నిండినటువంటి అభిమానంతో మాట్లాడుతున్నటువంటి మాటలు సొంతింటి కళ నెరవేరింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో ఉన్నారు. పెద్ద ఎత్తున ఈరోజు అండగా నిలుస్తూ ఉన్నారు. ఏమనిపిస్తూ ఉంది ఆయన అభిమానం చూస్తూ ఉంటే? నా పేరు పోచిరెడ్డి, 11th వార్డు కౌన్సిలర్ జమ్మలమడుగు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం అనేది ఎప్పటికీ ఎవ్వరికీ మారదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల కోసం పనిచేసింది. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పనిచేసాం. కానీ వాళ్ళు కేవలం కక్ష సాధింపే మొదటి అడుగుగా వాళ్ళు చేస్తున్నారు. దయచేసి ఇలాంటివి కక్ష సాధింపులు అనేటివి మేము చేయొద్దని వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కానీ వాళ్ళైతే వాళ్ళ బుద్ధి మన జగన్ సార్ చేసినట్టు కానీ, మన సుధిరెడ్డి గారు కానీ ఎక్కడే కానీ ఒక చిన్న వ్యక్తి మీద కూడా మనం ఇబ్బంది పెట్టలేదు. ఈరోజు ప్రతి వాళ్ళు టార్గెట్ అవుతున్నారు. వైసీపీ వాళ్ళు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోనే ఉన్నారు వాళ్ళు. సో దాని నుంచి అయితే కనుక మేము దేనికి భయపడేది లేదు. 2029లో సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. ఆ రోజు మళ్ళీ అందరికీ మరింత మంచి చేస్తామని కోరుకుంటున్నాం. పెద్ద ఎత్తున శ్రేణులు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచేందుకు ఈరోజంతా కూడా తామంతా మళ్ళీ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. సంక్షేమ పథకాల పాలనలో ప్రజలందరికీ మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వెంట మళ్ళీ తామంతా కూడా నడిచేందుకు సిద్ధంగా ఉన్నాం. 2029లో తిరిగి ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకునేందుకు మేమంతా కూడా కష్టపడి వెన్నంటే నడుస్తామని చెప్పేసి వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రాముతో విజయమూర్తి, సాక్షి టీవీ, పులివెందుల నియోజకవర్గం క్యాంపు కార్యాలయం నుంచి.